శ్రద్ధ. కాబట్టి భగవంతుడి మీద శ్రద్ధ ఉండి యజ్ఞం చేస్తే అది ఫలితం ఇస్తుంది తప్ప ఏదో చేశానులే అన్నట్టు చేస్తే మాత్రం ఉపయోగము లేదు. కాబట్టి అశ్రద్ధతో చేసేది పని కాదు, యజ్ఞం కాదు. దేంతో చేసేది యజ్ఞం అవుతుంది అంటే శ్రద్ధతో చేసేటువంటిది యజ్ఞం అవుతుంది. కాబట్టి ఎప్పుడైతే మనకు ఒక హిందీలో ఒక మాట ఉంది, మనకి ఒక తరంగం ఉంది, మనకి కౌన్ కహతే హై భగవాన్ ఆతే నహి తు మీరాకి చేసే బులాతే నహి. భగవానుడు రావట్లేదు అని చెప్పింది ఎవడయ్యా? వస్తాడు, కానీ నువ్వు పిలిచే విధానంలో తేడా. నువ్వు మీరాబాయిలా పిలవట్లేదు ఆయన్ని. పిలిస్తే వస్తాడు, ఒక రామదాసులా పిలిస్తే వస్తాడు. మనం రామదాసులు కాకుండా మామూలుగా రామారా రామారా అంటే ఆయనకి వేరే పనేం లేదండి. శివారా అంటే రానికి వచ్చి కూర్చోడానికి, ఆ పిలవడానికి కూడా ఒక తన్మయత్వం ఉండాలి, ఒక శ్రద్ధ ఉండాలి. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. నిన్ను తప్ప నీవు తప్ప హితపరం పెరుగునని చెప్పినట్టుగా నువ్వు తప్ప నాకు ఇంకెవరూ లేరు అనే భావనతో యజ్ఞ ప్రక్రియలో, యజ్ఞంలో దేవతల్ని ఆహ్వానం చేయాలి వేదమంత్ర పురస్సరంగా. కాబట్టి అలా ఎప్పుడైతే చేస్తామో, ఒకళ్ళ ఇంటికి పెళ్ళికి వెళ్ళాలి